ఫలాల్లో కనుక ముందుగా చూసినట్లయితే మేషరాశి. మేషరాశి వారికి విదేశీయానం కోసం చేసేటువంటి యత్నాలకు అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. స్త్రీలకు అలంకారాలు, గృహోపకరణాల పట్ల, అదేవిధంగా దైవ కార్యక్రమాల పట్ల మక్కువ ఎక్కువగా పెరుగుతుంది. అది కాకుండా హోటల్, క్యాటరింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు మాత్రం పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎలక్ట్రానిక్, అదేవిధంగా కంప్యూటర్ రంగాల్లో ఉండేటువంటి వారికి, అంటే ఐటీ రంగంలో ఉండేటువంటి వారికి ఒత్తిడి మాత్రం తప్పదు. బంధువులను కలుసుకుంటారు. సినిమా రంగానికి సంబంధించినటువంటి ఎవరైతే కనుక జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. రాజకీయ నాయకులకు ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. పత్రికా సంస్థల్లో ఉన్నటువంటి వారికి ఏకాగ్రత, పునరాలోచన చాలా మంచిది. బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి. ఒకరి సలహా తీసుకోండి. బంధువులకు ధన సహాయం చేయటం వల్ల ఇబ్బందులు బాగా ఎదుర్కొంటారు. మిథున రాశి. మిథున రాశికి సంబంధించి ఎవరైతే కనుక చిన్న చిన్న వ్యాపారస్తులు చేస్తారో, వ్యాపారం అంటే కొబ్బరికాయల వ్యాపారం, అదేవిధంగా ఈ యొక్క కొబ్బరి బోండాలకు సంబంధించిన వ్యాపారం చేసేటువంటి వారు, పళ్ళ వ్యాపారము, పూల వ్యాపారం చేసేటువంటి వారికి బాగా కలిసి రాగలదు. ముఖ్యంగా రైతులకు ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు ఆర్థిక పురోగతితో కూడినటువంటి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో స్థిరపడటంతో పాటు గత అనుభవాన్ని చక్కగా గడిస్తారు. మీ తొందరపాటుతనము, మతిమరుపు కారణంగా అధికారులతో మాట పడేటువంటి ఆస్కారం ఉంటుంది. ఆలయ సందర్శనాలతో పాటు నూతన పరిచయాలు కూడా చక్కగా ఏర్పడతాయి. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి కళలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాల పట్ల బాగా ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు చేపట్టినటువంటి ఉపాధి పథకాలు వారికి చక్కగా సత్ఫలితాలు ఇస్తాయి. పెద్దలతోనూ, ప్రముఖులతోనూ మితంగా సంభాషించండి. ఊహించినటువంటి ఖర్చుల వల్ల చేబదులు మాత్రం తప్పవు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ఇక సింహరాశి. సింహరాశి వారికి పెట్టుపోతలు, ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయాలు ఖచ్చితంగా వివరించండి. ముఖ్యంగా వివాహం, మాటాముచ్చట సంబంధించిన చాలా జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు బాగా వస్తాయి. ముఖ్యంగా కొన్ని నరాలకు సంబంధించిన ఇబ్బందులు బాగా వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఇక ప్రింటింగ్ రంగంలో ఉండేటువంటి వారికి, అంటే ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉండేటువంటి వారికి బకాయిల వసూల్లో సమాధిక్యత బాగా ఉంటుంది. ప్రయాసం తక్కువ. చిరు వ్యాపారస్తులకు మాత్రం లాభదాయకంగా ఉంటుంది. అయితే సింహరాశి వారికి ఎవరి ఇద్దరి మధ్యన గొడవల మధ్యలో వెళ్ళకండి, మీరు అనవసరంగా చిక్కుల్లో పడతారు. కన్యారాశి. కన్యారాశి వారికి బ్యాంకు డిపాజిట్లు, దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలో ఏకాగ్రత చాలా ముఖ్యము. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించండి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి బాగా అధికమవుతుంది. రుణాల కోసం అన్వేషిస్తారు. అయితే విద్యార్థులకు కలిసి వచ్చే కాలము. తులారాశి. తులారాశి వారు మీ జీవిత భాగస్వామి సలహా పాటించడం వల్ల చక్కని మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు. కోర్టు తీర్పులు మీకే అనుకూలంగా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు చక్కగా పెంపొందుతాయి. మీ ఆశయం నెరవేరడానికి బాగా శ్రమించవలసి ఉంటుంది. సోదరుల మధ్యన విభేదాలు తలెత్తవచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండండి. కోపము అన్నింటా మీకు మంచిది కాదు అని గమనించుకోవాలి. వృశ్చిక రాశి. రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో మెలకువ చాలా అవసరము. స్త్రీలకు టీవీ ఛానళ్ల నుంచి ఆహ్వానం, కానుకలు బాగా అందుతాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఇక విద్యార్థినుల్లో, అంటే ఎవరైతే స్త్రీ విద్యార్థులు ఉంటారో విద్యార్థినులలో మానసిక ప్రశాంతత చోటు చేసుకుంటుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇక ఎవరైతే కనుక అడ్మినిస్ట్రేటివ్ రంగంలో ఉంటారో వాళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది. వర్ష ప్రాప్తి, అదేవిధంగా ధనలాభము, విందు భోజనాలు బాగా చేస్తారు. వృశ్చిక రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. సినిమా రంగానికి సంబంధించి ప్రొడ్యూసర్లకి ఉత్తర ప్రత్యుత్తరాలు బాగా అనుకూలిస్తాయి. ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాల యందు ఏకాగ్రత, మెళకువ చాలా అవసరం. మీ అభివృద్ధికి తగిన వ్యక్తితో పరిచయాలు కూడా ఏర్పడతాయి.
నిజాయితీగా వివరించి అందరినీ కూడా ఆకట్టుకుంటారు. ఇక ఏదైతే కనుక దస్త్రాలు అంటే ముఖ్యంగా డాక్యుమెంట్ విషయంలో ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఆలయాల్ని కూడా సందర్శిస్తారు. ఇక ధనుసు రాశికి సంబంధించి ఎవరైతే కనుక తారలు ఉంటారో అంటే పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి తారలకు బాగా అనుకూలంగా ఉంటుంది. మకర రాశి. మకర రాశి వారు చూసినట్లయితే కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు మంజూరవుతాయి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఇక దానం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు బాగా ఎదుర్కొంటారు. మీ అలవాట్లు బలహీనతలు అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత చాలా ముఖ్యము. కుంభరాశి. కుంభరాశికి సంబంధించి స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల బాగా ఆకర్షితులవుతారు. నిరుద్యోగులు గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి శ్రీ సరస్వతి అమ్మవారి యొక్క పాద పద్మాన్ని స్మరించుకొని ఇంటర్వ్యూకి వెళ్ళండి. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి బాగా అధికమవుతుంది. క్రీడా కళా రంగాల్లో ఉండేటువంటి వారికి సంతృప్తి కాలరాదు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు స్వయంగా చూసుకోవడం మంచిది. మీనరాశి. మీనరాశి వారికి ముఖ్యంగా పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పెద్ద హోదాలో ఉన్నటువంటి వారికి అధికారిక పర్యటనలు చేయవలసి వస్తుంది. దానివల్ల బాగా పర్యటనలు అధికమయ్యి సమాధిక్యత బాగా అధికమవుతుంది. ఇక బ్యాంకు వ్యవహారాల్లో మాత్రం పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. కపటం లేని మీ ఆలోచనలు సలహాలు మీకు అభిమానాన్ని కూడా చక్కగా సంపాదించి పెడతాయి. మీనరాశికి సంబంధించిన ప్రొడ్యూసర్స్కి చాలా అప్రమత్తంగా ఉండాలని, కష్టాలు మీ దరిదాపులోనే ఉంటాయని ఆలోచించుకోవచ్చు. శ్రీమాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. వివాహానికి సంబంధించి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వివాహ ప్రయత్నం లోపల ఎందుకంటే జీవితం లోపల చాలా కీలకమైనటువంటి వివాహం. మరి ఈ వివాహం ద్వారా చాలా మంది జీవితం లోపల కొన్ని విశేషమైన మార్పులు వస్తాయి. కొంతమంది మంచి ఉన్నత స్థితికి వస్తారు. కొంతమంది ఏమో వివాహం తర్వాత ఈ చాలా కష్టాలు పడుతున్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి వైవాహిక జీవితం అనుకూలంగా ఉండాలంటే జాతక ప్రకారము ఎలా ఇది కలవాలి. ఎందుకంటే చాలా మంది అష్టక వర్గాలే చూస్తారు. మరి అష్టక వర్గాలే కాకుండా జాతక ప్రకారము ఏంటి చూస్తే బాగా ఉంటుంది. ఎందుకంటే వధువు జాతకము వరుడు జాతకము ఇద్దరిది కూడా కలపాలి. కలిపిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఇద్దరివి కూడా తీసుకొని ఇద్దరివి కూడా కుండలీలు చూడాలి. ఈ కుండలీలు చూసిన తర్వాత ఇందులో విశేషంగా వధువు జాతకంలో ఫస్ట్ ముఖ్యంగా చూడవలసింది ఏంటంటే మాంగళ్య స్థానము బలంగా ఉందా లేదా అనేది చూడాలి. అంటే అష్టమ స్థానం. తర్వాత సప్తమ స్థానము బలంగా ఉందా లేదా అనేది చూడాలి. ఆ తర్వాత పంచమ స్థానం ఎంత బలంగా ఉంది చూడాలి. ఎందుకంటే సప్తమ స్థానం అనేది కళత్ర స్థానము, అష్టమ స్థానం అనేది సౌభాగ్య స్థానము, ఆయుష్ స్థానము, పంచమ స్థానం అనేది సంతాన స్థానము. ఈ 3 స్థానాలు తప్పకుండా విశేషంగా పరిశీలించాలి. ఆ తర్వాత అబ్బాయి జాతక విషయానికి వస్తే అబ్బాయి జాతకంలో ముఖ్యంగా లగ్నాన్ని చూడాలి. లగ్నము చాలా కీలకమైనటువంటిది. తర్వాత అష్టమ స్థానము మొట్టమొదటిగా చూడాలి. ఎందుకంటే అష్టమ స్థానం ఆయుష్ స్థానము. అబ్బాయి జాతకంలో ఆయుష్ సరిగ్గా లేదనుకోండి ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఆయుష్ను తప్పకుండా చూడాలి. తర్వాత సప్తమ స్థానాన్ని చూడాలి. ఆ తర్వాత అబ్బాయి జాతకంలోనూ కూడా పంచమ స్థానాన్ని కూడా చూడాలి. ఎందుకంటే అబ్బాయి జాతకంలో కూడా పంచమ స్థానం క్లియర్గా ఉండాలి. కానీ ఇంకొకటి ఎక్స్ట్రా ఏంటంటే అబ్బాయి జాతకంలో చూడవలసింది దశమ స్థానం బాగా చూడాలి. ఎందుకంటే ఉద్యోగ స్థానం, ఉద్యోగం పురుష లక్షణం అంటారు. పిల్లవాడికి సరిగా ఉద్యోగం ఉందా లేదా, కెరీర్ బాగా ఉందా లేదా అనేది చూడాలి. ఇలా చూసిన తర్వాత వివాహానికి సమ్మతం అప్పుడు తెలియచేయాలి. అంటే ఇలా 2 కుండలి లోపల సరిగ్గా ఈ స్థానాలు పరిపుష్టి కలిగి ఉండాలి. పరిపుష్టి కలిగి ఉండడము అంటే ఒకరి జాతకాన్ని ఒకరి జాతకం లోపల అనుసంధానపరచగలగాలి. ఇప్పుడు అబ్బాయి జాతకంలో గురుగ్రహం బాగా లేదనుకోండి, కనీసం అమ్మాయి జాతకంలోనే గురుగ్రహం బాగా ఉండాలి. అమ్మాయి జాతకంలో శుక్రగ్రహం అనుకూలత లేదు, అబ్బాయి జాతకంలో అనుకూలత ఉండాలి.
ఇలా ఒకరి జాతకంలో అనుకూలత లేని గ్రహాలు ఇంకోళ్ళ జాతకం అయినా సరే అనుకూలంగా ఉండాలి. దానివల్ల ఒకరి వల్ల ఇంకొకరికి ప్రభావం ఏర్పడి చాలా బాగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వివాహానికి సంబంధించి ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే కనుక ఫోన్ చేయండి. అలాగే కుజ దోషానికి సంబంధించిన సందేహాలు ఉంటే కూడా కాల్ చేయండి. తప్పకుండా మేము మీకు సమాధానాలు కూడా ఇస్తాము. ఇక వివాహ జీవితానికి వస్తే విశేషంగా చూడాలి అని అంటే తప్పకుండా కుజదోషం అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. కుజదోష విషయానికి వస్తే కనుక అబ్బాయి జాతకంలోను అమ్మాయి జాతకంలోను ఇద్దరి జాతకంలోనూ కూడా లగ్నము నుంచి తీసుకొని లేదా చంద్ర లగ్నాతో తీసుకొని ఈ రెండు కూడా చాలా కీలకమైనటువంటిది. లగ్నాత్తు ద్వితీయ స్థానంలో అంటే పుట్టినటువంటి సమయంలో నుంచి ద్వితీయ స్థానంలో, అదేవిధంగా చతుర్థ స్థానము, తర్వాత సప్తమ స్థానము, అష్టమ స్థానము, తర్వాత ద్వాదశ స్థానము. ఈ స్థానాల్లో గనుక కుజుడు గనుక ఉంటే గనుక అది కుజదోషము అని చెప్పబడుతుంది. కుజదోషం ఉన్నటువంటి వారిని వివాహం చేసుకోవాలి. అయితే ఈ కుజదోషం కూడా కొన్ని విభాగాలు ఉంటాయి. ఆ విభాగాలు ఏంటి అంటే ఎవరైనా సరే కొన్ని రాశులు ఉంటాయి. అవి ఏంటంటే కుజునికి సంబంధించిన రాశులు, అదేవిధంగా కుజునికి మిత్రులైనటువంటి రవి, చంద్ర, గురువులు, ఈ ముగ్గురికి సంబంధించిన రాశుల్లో జన్మించినటువంటి వారికి కుజదోషము వర్తించదు అని చెప్తారు. అంటే కుజునికి సంబంధించిన రాశులు ఏంటి అంటే మేషరాశి, వృశ్చిక రాశి. తర్వాత చంద్రుడికి సంబంధించిన రాశులు కర్కాటక రాశి, రవిగ్రహానికి సింహరాశి. తర్వాత గురుగ్రహానికి సంబంధించినవి మీనరాశి, అదేవిధంగా ధనస్సు రాశి. ఈ 6 రాశుల్లో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి చంద్రలగ్నానికి ఉన్నటువంటి యొక్క కుజదోషము వర్తించదు అని చెప్తారు. అయితే ఎవరి జాతకంలోనైనా కుజదోషం ఉంది, ఇలా ఈ రాశిలో జన్మించారు కాబట్టి కుజదోషం ఎగ్జంప్షన్ ఉంది అని ఎవరైతే చెప్పబడుతుందో అలాంటి వారికి వివాహం చెయ్యాలి అని అంటే వీరి జాతకం కూడా అలాగే ఉండాలి. అంటే జాతకంలో కుజదోషం ఉండాలి, ఇలా ఈ రాశుల్లో జన్మించి ఎగ్జంప్షన్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఇద్దరి కాంబినేషన్ అనేది బాగా అనుకూలంగా ఉంటుంది. తర్వాత ఇటువైపు కనుక చూసినట్లయితే పరిపూర్తిగా కుజదోషం ఉంది అంటే ఇటు లగ్నవశాత్తు ఇటు చంద్ర లగ్నవశాత్తు రెండు వైపులా కూడా కుజదోషం ఉంది. ఎక్కడ కూడా ఎగ్జంప్షన్స్ లేవు. ఎగ్జంప్షన్ లేవంటే అర్థం ఏంటిది? వృషభ రాశి కానీ, మిథున రాశి కానీ, కన్యా రాశి కానీ, తులారాశి కానీ, లేదా మకర రాశి కానీ, కుంభరాశి కానీ, ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కుజదోషం ఎగ్జంప్షన్ ఉండదు. అంటే కుజదోషం పూర్తిగా ఉంటుంది. కాబట్టి అమ్మాయి జాతకంలోను అబ్బాయి జాతకంలోను ఈ విధంగా రెండు కూడా కుజదోషం కలిసి ఉండాలి. లేదా అసలు కుజదోషం లేకుంటే అసలు కుజదోషం లేనటువంటి అబ్బాయితోటి ఇచ్చి పెళ్లి చేయాలి. ఈ విధంగా కుజదోషం చాలా కీలకమైనటువంటి. ఇప్పుడు ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది? కుజదోషం కనుక ద్వితీయ స్థానంలో ఉంటే కనుక చాలా విశేషంగా ధన నష్టము, ఆస్తి నష్టం జరిగే ఆస్కారం ఉంటుంది. అదే కుజుడు కనుక సప్తమ స్థానంలో ఉన్నాడే అనుకోండి, అనవసరమైనటువంటి దెబ్బలు, గాయాలు, తర్వాత గొడవలు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడే అనుకోండి, విశేషంగా అష్టమ స్థానం జ్యోతిష్ శాస్త్రరీత్యా చాలా మంచిది. అంటే వాళ్ళకి ధైర్య సాహసాలు బాగా ఉంటాయి. కాకపోతే ఇవి మొండి ధైర్య సాహసాల కిందకి వెళితే కనుక, అంటే పాపగ్రహ దృష్టి కనుక ఎక్కువగా చంద్రుడి పైన ఉన్నట్లయితే కనుక అప్పుడు ఇవి అగ్ని ప్రమాదాల వైపు, అదేవిధంగా కరెంటు షాక్లు ఇట్లాంటి వైపు వెళ్ళేటువంటి ఆస్కారం ఉంటుంది. అదే గనక కుజుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు అనుకోండి, ఇది ఒక విధంగా మంచిదేనండి. అంటే విదేశీ యోగం వైపు కానివ్వండి, తర్వాత దూర ప్రయాణాలు చేయడం కానివ్వండి, తర్వాత ఎక్కువగా భూములు కొనుక్కోవడం కానివ్వండి, దీని వైపున బాగా శుభ సూచన ఉంటుంది. కానీ ఒకవేళ కనుక అదే జాతకంలో గురుగ్రహం కనుక సరిగ్గా లేదనుకోండి, వక్రత్వ స్థితిలో కానీ, అదేవిధంగా పాపగ్రహ వీక్షణం కలిగి ఉందనుకోండి, అందులోనే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనే మొత్తం కూడా నష్టపోతుంది. ఇటు వివాహానికి సంబంధించి చాలా కీలకమైనటువంటిది సప్తమ స్థానం, అష్టమ స్థానము, చతుర్థ స్థానము. చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నాడే అనుకోండి, వివాహమైన తర్వాత కుటుంబం నుంచి వేరైపోవడము, లేదా చాలా కష్టాలు పడ్డము, కుటుంబ కలహాలు బాగా జరగడం అనేవి జరుగుతాయి.
ఇక సప్తమాష్టమ స్థానంలో ఉంటే కనుక పతి పత్ని వియోగము, ద్వితీయ వివాహ యోగాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక అష్టక వర్గం కూడా చాలా కీలకము. అష్టక వర్గంలో కూడా చాలా మందికి కొన్ని సందేహాలు ఉంటాయి. ఇక్కడ గ్రహమైత్రి ఎంతవరకు కలపాలి, తర్వాత నాడీ పొంతలను ఎంతవరకు కలపాలనేటువంటి సందేహాలు కూడా చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి గ్రహమైత్రి విషయంలో వస్తే కనుక బ్రాహ్మణులకు గ్రహమైత్రి చాలా కీలకమైనటువంటిది. ఆ గ్రహమైత్రిలో బ్రాహ్మణులకి విశేషంగా గురు శుక్రుల యొక్క గ్రహమైత్రి కలవదు. అదేవిధంగా శనిచంద్రుల యొక్క గ్రహమైత్రి కలవదు. అదేవిధంగా రవిగ్రహము శనిగ్రహానికి సంబంధించిన గ్రహమైత్రి కలవదు. ఈ 3 గ్రహమైత్రులు చాలా కీలకంగా చూసుకోవాలి. తర్వాత చంద్రబుడికి సంబంధించిన గ్రహమైత్రి కూడా కలవదు. ఈ విధంగా గ్రహమైత్రి విషయంలో చాలా కష్టాలు ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ అనేవి వేయాలి. తర్వాత ఉభయల జాతకంలోనూ కూడా గ్రహాల యొక్క అవస్థలు కూడా తెలుసుకోవాలి. అంటే గ్రహాలు పుట్టినప్పటి నుంచి ఎవరైతే జన్మిస్తారో ఆ జన్మించిన సమయ ప్రకారం కనుక చూసినట్లయితే గ్రహాలకు ఒక అవస్థలు అనేవి ఉంటాయి. బాల్యావస్థ, కౌమార అవస్థ, తర్వాత యవ్వన అవస్థ, తర్వాత వృద్ధాప్య అవస్థ, ఇలాంటి అవస్థలు కూడా ఉంటాయన్నమాట. తర్వాత సుషుప్తి అవస్థ, జాగృతి అవస్థ, సమాధి అవస్థలు, ఇలాంటి గ్రహాలకు ఎవరైతే జన్మించినటువంటి యొక్క సమయ ప్రకారము, అంటే మిల్లీ సెకండ్తో సహా ఉండాలి ఇవన్నీ కూడా. అలా సెకండ్స్తో సహా క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఈ యొక్క అవస్థలు తెలుస్తాయి. ఈ అవస్థలను చూసినట్లయితే ఈ జాతకస్తులు ఎలాంటి పనులు చేస్తే బాగా ఉంటుంది అంటే ఇవి ఏం చేస్తాయంటే విశేషంగా దశ, అంతర్దశ, విదశ, ప్రత్యంతర్దశ, సూక్ష్మ దశల్లో ఇవి చాలా కీలకంగా మనకు ఉపయోగపడతాయి అన్నమాట. అంటే ఏదైతే గ్రహము సమాధి అవస్థలో ఉందనుకోండి, ఆ గ్రహానికి సంబంధించిన సూక్ష్మ అవస్థలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు, ప్రమాదాలు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవి చాలా కీలకంగా తెలుసుకోవాలి. ఇక రెండవ రాజయోగం వస్తే వివాహంతో రాజయోగము. ఈ వివాహంతో రాజయోగం ఎప్పుడు వస్తుంది అంటే సంతానము ఇప్పుడు మీ తల్లిదండ్రులు పుణ్యం చేసుకోలేదు, మీ జాతక ప్రకారము మీరు పుట్టిన తర్వాత పెద్దగా మీకు రాజయోగాలు రాలేదు, తర్వాత ఉద్యోగం సరిగ్గా రాకపోవడము, విద్య సరిగ్గా రాకపోవడము, ధనం అనేది లేకపోవడము, తర్వాత కుటుంబంలో కలహాలు, ఎక్కడ కూడా స్థిరత్వం లేకపోవడము, ఎప్పుడు కూడా అద్దె ఇంట్లో పడి ఉండడము, ఇలాంటివి ఎన్నో బాధలు ఉంటాయి. అలాంటి బాధలు ఉన్నప్పుడు వివాహ సంబంధంతో మాత్రమే వీటిని చక్కగా మార్చుకోవచ్చు. ఎందుకంటే ఒక అమ్మాయి లక్ష్మీ యోగంలో జన్మించినటువంటి అమ్మాయి, ఏ అమ్మాయి జాతకంలో అయితే సౌభాగ్య యోగం ఉందో, వృద్ధి యోగంలో జన్మించినటువంటి అమ్మాయి, అదేవిధంగా శోభన యోగంలో జన్మించినటువంటి యొక్క స్త్రీని కనుక వివాహం చేసుకున్నట్లయితే, అట్లాగే పురుషుల్ని వివాహం చేసుకున్నట్లయితే ఉభయులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు అబ్బాయి విషయానికి వస్తే కనుక వివాహం చేసుకునేటువంటి యొక్క అమ్మాయి జాతకం లోపల విశేషంగా సౌభాగ్య యోగం ఉండాలి, గురుగ్రహం చాలా అనుకూలంగా ఉండాలి, లక్ష్మీ యోగం ఉండాలి. నాకు తారాబలం కార్యక్రమానికి చాలా మంది ఫోన్ చేస్తున్నప్పుడు నేను అడుగుతాను, చక్కని చూడగానే అడుగుతాను. నేను ఇప్పటి వరకు చాలా మందికి అడిగాను. అమ్మాయి వరంగల్ నుంచి కూడా జ్యోతిక అనే అమ్మాయి కూడా ఫోన్ చేసింది. ఇలా చాలా మందికి నేను టక్కన అడుగుతూ ఉంటాను. నేను ఏమమ్మా నువ్వు పుట్టగానే మీ నాన్నగారికి జాబ్ ఏమైనా వచ్చిందా, మీ ఇంట్లో సంపదలు ఏమైనా పెరిగాయంటే అవునండి అని చెప్తారు. అది కేవలము దాదాపుగా 100కి 80% స్త్రీ సంతానం వల్ల మాత్రమే ఇంట్లో ఐశ్వర్య యోగం అనేది కలుగుతుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క శక్తి స్వరూపము యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత. కాబట్టి ఇక్కడ యా పురుషో సర్వభూతేషు అని చెప్పబడలేదు, యాదేవి సర్వభూతేషు పురుష రూపేణ సంస్థిత అని చెప్పబడలేదు. కాబట్టి ఇక్కడ అమ్మవారి శక్తి స్వరూపంగా భావిస్తుంది. శక్తి అంటే స్త్రీ. అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనస్సులో సంతానం కలుగుతుంది, గర్భస్థ పిండం ఉన్నప్పుడు నాకు పురుషుడే పుట్టబోతున్నాడు, స్త్రీయే పుట్టబోతుందని ఎప్పుడు భావించకూడదు. నా అంతర్గతంగా నా గర్భమందు అమ్మవారి యొక్క శక్తి లీనమయ్యింది అని చెప్పి మాత్రమే భావించాలి. ఇక వివాహ పొంతలకు సంబంధించి చూసినట్లయితే
ఏ అబ్బాయి జాతకంలోనైతే కనుక దశమాధిపతి బాగా అనుకూలంగా ఉంటాడో, అంటే రాజ్యస్థానం అంటారు దాన్ని, అంటే ఉద్యోగ స్థానం, భాగ్యాధిపతి, దశమ స్థానాధిపతి, లాభాధిపతి, ఈ ముగ్గురు బాగా ఉన్నారే అనుకోండి, ఆ అబ్బాయికి కళ్ళు మూసుకొని పిల్లలు చేయొచ్చు. అంటే అతని ఆస్తిపాస్తులు కూడా మీరు చూడవలసిన అవసరం లేదు. అంటే దాని కీలకమైన కొన్ని వ్యవహారాలు ఉంటే అవి చూసుకోవాలి. అలాంటి అబ్బాయికి పిల్లలిస్తే కనుక తప్పకుండా ఆ అబ్బాయి ఉన్నత స్థానానికి వస్తాడు. కొంతమందికి ఏంటంటే సప్తమాధిపతి బాగా లేకున్నా దశమాధిపతి బాగా ఉన్నాడు అనుకో, బాగా సంపాదిస్తారు కానీ వివాహం జరగదు. కాబట్టి వివాహం జరగకపోవడము, ఆలస్య వివాహం జరగడానికి కారణాలు ఏంటి అంటే, విశేషంగా కుజదోషం ఒకటి కారణమైతే, ఈ యొక్క అనంతకాల సర్పదోషం ఇంకొక కారణం అవుతుంది. అదేవిధంగా గుళిక కాల సర్పదోషం ఒకటి కారణమవుతుంది. అనంతకాల సర్పదోషము, గుళిక కాల సర్పదోషము వివాహానికి చాలా కీలకమైనటువంటివి. ఈ రెండు కాల సర్పదోషాలు ఉన్నటువంటి వారు మాత్రం తప్పకుండా వివాహానికి ముందు మంచి జ్యోతిష పండితుల్ని సంప్రదించాలి. వేదము, వేదాంగము, వేదాంత తత్వజ్ఞులైన జ్యోతిష్ శాస్త్రజ్ఞుల్ని సంప్రదించాలి. సంప్రదించి వారి ద్వారా కొన్ని చక్కని విషయాలు తెలుసుకొని కాలసర్పదోష నివారణ పూజలు, కుజదోష నివారణ పూజలు చేయించుకోవాలి. అలా చేయించుకున్న తర్వాత మాత్రమే వివాహ ప్రయత్నాలు ప్రారంభం చేయాలి. ఏదో ప్రయత్నం చేశారు, పెళ్లి సంబంధం సెటిల్ అయింది, ఈ దోషం ఏదో ఉంది, దోష నివారణ తర్వాత అదే సంబంధం పెళ్లి చేసుకోవడం అనేది ఇలాంటి చేయకూడదు. ఎందుకంటే వచ్చేటువంటి సంబంధాలు కూడా దీనిపైనే ఆధారపడి ఉంటాయి. దోష నివారణ చేసుకున్న తర్వాత దాన ధర్మాది క్రియల వల్ల, ఆ యొక్క నదీ స్నాన పుణ్యఫలం వల్ల, భగవంతుని అనుగ్రహం వల్ల కొన్ని కీలకమైనటువంటి యొక్క దుష్టగ్రహాల యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ఇలా జాగ్రత్త పడకపోతే కనుక సమస్యలు బాగా తీవ్రమవుతాయి. ఎందుకంటే చూస్తూ ఉంటాను చాలా మందికి ద్వితీయ వివాహం చేయడము, వివాహం తర్వాత కొన్ని సమస్యలు రావడము. ఇంకొకటి ఏంటంటే, అమ్మాయిలకి వివాహం చేసే ముందు అమ్మాయిల యొక్క తల్లిదండ్రులు జాతకంలో ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. అబ్బాయిల జాతకంలో లగ్నాధిపతి బుధగ్రహం అయ్యి పాపగ్రహాలతో కలిసి ఉన్నాడే అనుకో, అదేవిధంగా లగ్నాత్తు సప్తమ స్థానంలో బుధగ్రహము స్త్రీగ్రహంతో కలిసి ఉన్నాడే అనుకో, స్త్రీగ్రహం దృష్టి కలిగి ఉన్నాడు, బుధగ్రహం యొక్క స్థితి సమాధి స్థితిలో గనక ఉన్నాడే అనుకోండి, సుషుప్తి అవస్థ కానీ నిద్రావస్థ కానీ సమాధి అవస్థలో కానీ ఉన్నాడే అనుకోండి, ఆ అబ్బాయికి పెళ్లి చేయకూడదు. చాలా కీలకం అది. ఎందుకంటే ఇలాంటివి చాలా సంబంధాలు నా దగ్గరికి వచ్చి బాధపడినటువంటి వారు ఉన్నారు. వివాహమైన 4-5 రోజులకే కొన్ని కీలకమైన విషయాలు, అబ్బాయికి నపుంసకత్వం ఉన్న విషయాలు తెలుసుకొని వివాహం ఆపేసుకొని తర్వాత సంబంధం ఎగ్గొట్టుకోవడానికే దాదాపు 1-2 సంవత్సరాలు కష్టపడినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వైవాహిక జీవితం అనేది జీవితంలో చాలా కీలకమైనటువంటిది. కాబట్టి వివాహం గురించి సులభంగా నిర్ణయాలు తీసుకోవద్దు. చాలా మంది ప్రేమ వ్యవహారాన్ని ప్రేమించడం అని చెప్పేసి అంటారు. నిజమైనటువంటి ప్రేమ అంటే అర్థం ఏంటంటే, ఎదుటి వారు చాలా ఆనందంగా ఉండాలని కోరుకోవడం నిజమైన ప్రేమ. ప్రేమకి అర్థం ఏంటి అంటే, ద డెడికేషన్ ఈజ్ కాల్డ్ లవ్. అంటే ఏదో గిఫ్ట్లు ఇవ్వడము ఇవన్నీ కాదండి. ప్రేమ అంటే, ప్రేమించడం అంటే కష్టపడ్డము. భగవంతుని యొక్క ప్రేమను ఒక్కసారి చూడండి. ఆయన ప్రేమ అంటే నిజంగా ప్రేమ అనేటువంటి దానికి అర్థం ఏంటి అంటే, భాగవతాన్ని వినండి. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దశమ స్కందంలో ఉన్నటువంటి యొక్క తత్వాన్ని తెలుసుకోండి. ఆయనకి అన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమ ఎలా ఉంటుంది, తన తల్లి మీద ప్రేమ ఎలాంటిది, తన యొక్క మిత్రేయందు ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది, తన యొక్క భావమర్దులైనటువంటి అర్జునుడు మొదలైనటువంటి వారి మీద ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది, తర్వాత దుష్టులపైన ఆయన ఎంత కరుణను చూపిస్తున్నారు. కాబట్టి శ్రీకృష్ణుని యొక్క విశేషమైన కథావృత్తాంతాన్ని ఆధునిక కాలానికి అనుగుణంగా చెప్పేటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. వారి యొక్క ప్రవచనాలు వినండి. నమస్కారం. తారాబలం కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక విజ్ఞానమే జీవితంలో నిజమైన చైతన్యం.
ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు జ్యోతిష శాస్త్ర విజ్ఞానాన్ని కూడా మేళవించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ జ్యోతిష నిపుణులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. మరిన్ని విషయాలు గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. మరి ఈవాటి మహర్జాతకుల విశ్లేషణలో నట యశస్విగా, నట సార్వభౌమగా పేరొందిన శ్రీ ఎస్వి రంగారావు గారు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు గారు. ఈయన దాదాపు 3 దశాబ్దాల పాటు 300 చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా,